నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. రాష్ట్ర ముఖ్యమంత్రి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల భూములకు రక్షణ కరువైందని, రైతు పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా దర్శిలో శనివారం ఏర్పాటు చేసిన ప్రజాగళం భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్ల చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రభుత్వం తెచ్చిన గెజిట్ ప్రతులను బహిరంగ సభలో చించివేశారు. భూమి జనాలది, బొమ్మ జగన, ఈ పుస్తకాన్ని చించి చెత్తబుట్టలో పారేయాలని, ఆ పుస్తకం భూమి యజమానిదై ఉండాలన్నారు. మీ భూమి మీ హక్కు, అంతేగాని మన భూమి మీద సైకో పెత్తనం ఏమిటని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఎముడని, మీ భూమి లెక్కలన్నీ రాసేసుకున్నాడని, మీ భూమి మీది కాదు, మీ భూమి సైకో గుప్పిట్లో ఉందని ఆయన మండిపడ్డారు. జగన్ ఒక ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు చేసుకుని అందులో రికార్డులన్నీ భద్రపరుచుకున్నారని, ఆ రికార్డులు మార్చేస్తే మీ భూమి గోవిందా అంటూ ధ్వజమెత్తారు. గతంలో మీ భూమి అమ్ముకోవాలంటే స్వేచ్ఛగా అమ్ముకునేవారని, ప్రస్తుతం ఆ హక్కు లేదు అన్నారు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పర్మిషన్ ఇస్తేనే మీ భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ లేదన్నారు. ప్రైవేట్ ఆర్మీ రాబోతుందని ఆయన ధ్వజమెత్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలో నిజమైన హీరో అని ఆయన కొనియాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకుండా సైకోను ఇంటికి పంపాలన్నదే పవన్ అభిమతమన్నారు. దేశాన్ని 2047కి నంబర్ 1 చేయాలన్నదే మోదీ సంకల్పమని, తెలుగు జాతిని ప్రపంచంలోనే నంబర్ 1 చేయాలన్నదే మా సంకల్పం అన్నారు. 5 సంవత్సరాలు జగన్ పరదాలు కట్టుకుని తిరిగాడని, చెట్లు నరికేశాడా లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడు చేశాడని ధ్వజమెత్తారు. సంక్షేమానికి బడ్జెట్ లో తమ ప్రభుత్వం 19.15% పెడితే జగన్ 15.8% మాత్రమే పెట్టాడని ఆయన ఆరోపించారు. ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయల నుంచి 5000కు పెంచారని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక మాఫియాను తుంగలో తొక్కుతానని ఆరోపించారు. అదే విధంగా నాణ్యత లేని మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. సూపర్ 6 తో పాటు బ్రహ్మాండమైన మేనిఫెస్టో తెచ్చామని పేర్కొన్నారు. వృద్ధుల పింఛన్ 200 నుండి 2000కు చేసింది ఎవరని ఆయన తెలిపారు. బ్యాంకు చుట్టూ వృద్ధులు తిరగలేక ఇప్పటికీ 7గురు చనిపోయారని, జగన్ పేదవారి రక్తం త్రాగే వ్యక్తి అని ఆరోపించారు. పేదలను చంపి తద్వారా ఓట్లు రావాలనేదే జగన్ నాటకమన్నారు. నిజమైన పేదల పార్టీ తమది అన్నారు. తమ కూటమి వస్తే అదనపు సంక్షేమం వస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు కూడా తీరుస్తాము అన్నారు. దర్శిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. బహిరంగ సభలో ఒంగోలు పార్లమెంటు టీడీపీ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, దర్శి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, నాయకులు గరికపాటి వెంకట్, పాపారావు, రమేష్, గోరంట్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.